Good evening, aspirants. Thank you to my YouTube supporters and YouTube family members for supporting me. Welcome to Swayam Krushi offline and online coaching. Dear aspirants, అందరికీ కూడా ముందుగా పండగ శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు లైవ్లో భాగంగా 26 అనేది చూద్దామండి. ఒక డియర్ ఆస్పిరెంట్స్, చూడండి x to the power of 1.5 వాల్యూ, అట్లాగే డివైడెడ్ బైలో 288 రాసుకుంటే కనుక అదే 6/x to the power of 1.5 వాల్యూ, ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడండి. సో క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇది 1.5 అంటే రూపాయిన్నర. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ అవుతుందండి. ఎందుకంటే భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలను. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు ఏం చేయాలండి? కలుపుకోవాలి. 1.5 కలిపితే ఏమవుతుందంటే 3 అవుతుందండి. సో ఎక్స్ క్యూబ్ అవుతుంది అన్న విషయం మీకు అర్థమైందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 288 into 6 అండి. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత అంటే 288 into 6 అండి. సో ఆల్రెడీ ఒక 6 ఉంది కాబట్టి ఇంకొక 6 లేదా 2 6లు ఉన్నాయేమో ట్రై చేద్దాం. 6 4 జా 24, రిమైండర్ 4 పక్కన 8 48. సో 48 అంటే 6 8 జా 48. ఓకేనండి. ఈ యాజ్ ఇట్ ఈజ్కి 6కి 6 రాసామండి. సో 6 into 48 చేస్తే 288 అవుతుంది అనమాట. మళ్ళీ 6 8 జా 48 అండి. అంటే 48కి ఏమొచ్చిందంటే 6 8 జా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6లు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. 8కి క్యూబ్ రూట్ ఎంత అంటే 2 అండి. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 12 అవుతుందండి. ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ 12. చూడండి ఫ్రెండ్స్, 288లో ఏముందంటే 6 into 48 ఉంది. దాన్ని ఇలా విడమరిస్తే ఏమొచ్చిందంటే 3 6ల్లో ఒక 6 తీసుకుంటారు బయటికి. 8కి క్యూబ్ రూట్ ఎంత అంటే 2 అండి. రైట్ అండి. ఆన్సర్ 12 అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఈ యొక్క ఫిగర్లో, ఈ యొక్క బొమ్మలో which number represents which white glass which is not కప్, అది కప్పు కాకూడదు. వైట్ గ్లాస్ అవ్వాలి కానీ కప్పు కాకూడదు. ఓకేనండి. రైట్. ఇక్కడ చూసుకుంటే ఇది వైట్ పార్ట్ అండి. ఇదే పార్ట్ అండి, ఇది వైట్ పార్ట్ అండి. రైట్. సో చూసుకుంటే కనుక ఇదేంటంటే గ్లాస్ పార్ట్ అండి. ఇదేంటంటే ఇది గ్లాస్ పార్ట్. వైట్ గ్లాస్ అవ్వాలి కానీ కప్పు కాకూడదు. ఇలా చూడండి, అంటే ట్రయాంగిల్లో ఉండాలి, దీర్ఘచతురస్రంలో ఉండాలి. ట్రయాంగిల్లో ఉండాలి, దీర్ఘచతురస్రం ఉండాలి, కానీ సర్కిల్లో ఉండకూడదు. అది ఏదంటే కనుక 6 ఒక్కటేనండి. అదేంటండి అది చెప్పండి. ఇక్కడ 6 ఒక్కటేనండి. రైట్ అండి ఫ్రెండ్స్, 6 ఒక్కటేనండి. రైట్. ఓకే, ఆన్సర్ అనేది మనకు 6 అండి. ఏ ఆప్షన్లో ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉందండి. ఏ ఆప్షన్లో ఉందండి? థర్డ్ ఆప్షన్లో ఉంది. అంటే దీర్ఘచతురస్రంలో ఉండాలి మరియు త్రిభుజంలో ఉండాలి, కానీ సర్కిల్లో ఉండకూడదు. అది ఏదనంటే అది 6. రైట్ అండి. ఇది వైట్ని ఇండికేట్ చేస్తుంది, ట్రయాంగిల్ అనేది గ్లాస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఉండే ఫిగర్ ఏదైనా ఉందంటే అది 6 అండి, ఆప్షన్ 3. ఓకే. ఒకటి ఈ ఆస్పిరెంట్ చూడండి, దెర్ ఆర్ 2 ఎగ్జామినేషన్ హాల్స్ అంట. పి అండ్ క్యూ అనే 2 హాల్స్ ఉన్నాయంట. ఓకేనండి. పి అండ్ క్యూ అనే 2 హాల్స్ ఉన్నాయంట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ 10 స్టూడెంట్స్ షిఫ్టెడ్ పి టు క్యూ. ఓకే, ఇలా చూద్దామండి. ఇఫ్ 10 స్టూడెంట్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ పి టు క్యూ, పి నుంచి క్యూకి షిఫ్ట్ అయ్యారనుకోండి, దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి ఈక్వల్. ఓకేనండి. బోత్ ఎగ్జామినేషన్స్ హాల్స్లో ఈక్వల్గా ఉన్నారంట. అంటే పి నుంచి 10 మంది క్యూ వైపు షిఫ్ట్ అయితే సమానంగా ఉండాలంట. అర్థమైంది కదండి. ఫర్ సపోజ్ ఆప్షన్ 1 ఉందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 1 ఏముంది?
60 ఉంది. సో 60లో 10 మంది 40 వైపు వెళ్ళిపోతే 50 అండ్ 50 ఉంటారు కదా. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇది 60, ఇది 40. ఓకేనండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది 70, ఇది 50. థర్డ్ ఆప్షన్ ఏంటంటే 80 అండ్ 60. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే 100 మరియు 80. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇఫ్ 10 స్టూడెంట్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ P to Q, then the number of students will be equal in both the examination halls. P అనే హాల్ నుంచి Q వైపు 10 మంది షిఫ్ట్ అయితే సమానం అంట. ఓకేనండి. రెండోది చూద్దామండి. ఇఫ్ 20 స్టూడెంట్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ Q to P, Q నుంచి అంటే ఇటువైపు నుంచి P వైపు వెళ్తే, Q to P వెళ్తే, దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ P వుడ్ బి డబుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ Q. Q అనే హాల్కి P అనే హాల్ డబుల్ ఉండాలంట, 2 రెట్లు ఉండాలంట. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వుడ్ బి P అండ్ Q రెస్పెక్టివ్లీ ఆర్. అది ఏమై ఉంటుంది అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇది 10 మంది షిఫ్ట్ అయ్యారు అనుకోండి, ఏమవుతారంటే 50 మరియు 50 అవుతారు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కండిషన్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది. కండిషన్ 2 ఏంటంటే ఇందులో నుంచి ఇందులోకి 20 మంది షిఫ్ట్ అయితే కనుక ఇక్కడ ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. వింటున్నారు కదా. ఇక్కడ 20 మంది ఉంటే అక్కడ ఎంతమంది ఉంటారు? 80 మంది అవుతారు. 20కి 80 అనేది 4 రెట్లు. కానీ ఏమన్నాడు? డబుల్ అన్నాడు. ఏమన్నాడు? డబుల్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? ఫెయిల్డ్ అండి. అర్థమైంది కదా. అట్లాగే చూద్దామండి. P అనే హాల్ నుంచి Q అనే హాల్కి 10 మంది షిఫ్ట్ అయితే ఏమవుతారంటే 60 అండ్ 60 అవుతారండి. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. ఫస్ట్ కండిషన్ ఏమవుతుందండి? సాటిస్ఫై అవుతుంది. కానీ ఏమంటున్నాడంటే Q అనే హాల్ నుంచి, చూడండి ఫ్రెండ్స్, Q అనే హాల్ నుంచి P అనే హాల్కి 20 మంది షిఫ్ట్ అయ్యారనుకోండి. 20 మంది షిఫ్ట్ అయితే ఏమవుతుందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 20 మంది షిఫ్ట్ అయితే ఏమవుతారంటే వాళ్ళు 90 మంది అవుతారండి. ఎంతమంది అవుతారండి? 70 మంది కాస్త 90 మంది అవుతారు. 50 మంది కాస్త 20 మంది వెళ్ళిపోయారు కదా, 30 మంది అవుతారండి. సో 30కి 90 అనేది ఏంటి? 30కి 90 అనేది థ్రైస్, 3 టైమ్స్. సో థ్రైస్ అవ్వకూడదు, ఏమవ్వాలి? డబుల్ అవ్వాలండి. ఏమవ్వాలంటే ఇక్కడ డబుల్ అవ్వాలి. అర్థమైంది కదా, 2 రెట్లు అవ్వాలి. ఫెయిల్డ్ అవుతుందండి ఇది కూడా. సో 80లో 10 మంది తీసేస్తే ఆ 10 మంది ఈ 60 వైపు Q హాల్కి పోతే ఏమవుతుందంటే 70:70 అవుతారండి. ఏమవుతారండి? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అండి అన్నిటిలో కూడా. సెకండ్ కండిషనే పోతుందండి. సో ఈ 60 మందిలో ఈ 20 మంది వెళ్ళిపోయారు అనుకోండి, ఎంతమంది ఇక్కడ ఉంటారండి? 40 మంది అవుతారండి. 60 మందిలో 20 మంది వెళ్ళిపోతే ఏమవుతారండి? 40 మంది ఉంటారండి. అప్పుడు వీళ్ళు ఎంతమంది అవుతారండి? ఆ 20 మంది అటుపోతే 100 మంది అవుతున్నారు కదా. 40కి 100 అనేది డబుల్ అవ్వాలంట. కానీ డబుల్ కాదండి, 2.5 టైమ్స్ అవుతుందండి. సో ఇది తప్పండి. ఎటుపోను ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సో ఇలా చూసుకుందాం, కావాల్సితే ట్రై చేద్దామండి, తప్పేం లేదు కదండి. 100 మందిలో 10 మంది షిఫ్ట్ అయితే ఏమవుతారంటే ఇక్కడ 10 మంది తగ్గుతారు, ఇక్కడ 10 మంది పెరుగుతారు. 90 సమానమైందండి. ఎట్ ద సేమ్ టైం 20 స్టూడెంట్స్ ఇటు షిఫ్ట్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్. ఇట్లా 20 స్టూడెంట్స్ షిఫ్ట్ అయితే ఇక్కడ ఎంతమంది ఉంటారండి? 60 మంది ఉంటారండి. ఎంతమంది ఉంటారండి? 60 మంది ఉంటారు. ఇందులో తగ్గిన 20 మంది కాస్త అటు పోతే 120 అవుతారండి. సో 60కి 120 అనేది ఏంటండి? డబుల్. చూసారా, ఇందులో నుంచి 10 మంది తగ్గితే మనకేమవుతున్నారంటే సమానం అవుతున్నారండి. అందులో 10 మంది తగ్గడం అంటే 90 మంది అవుతున్నారు. ఈ 10 మంది ఇటు పెరిగితే 90 మంది అవుతున్నారు. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మరి రెండో కండిషన్ ఏంటంటే Q అనే హాల్ నుంచి 20 మంది తగ్గితే అంటే ఎంతమంది అవుతున్నారు? 20 మంది తగ్గితే 60 మంది అవుతున్నారండి. అదే 20 మంది ఈ 100 మందికి పెరుగుతారండి. ఓకేనండి. P హాల్కి పంపిస్తే 120 అవుతారండి. 60 120 అవడం అంటే 2 టైమ్స్ అండి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. మీరు మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ద ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 16. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇలా చూడండి గైస్, A ఇంటూ B ఏమవుతుందంటే 16 అవుతుందండి. A ఇంటూ B ఏమవుతుందండి? 16 అవుతుందండి. దట్ ఈజ్ ఎక్స్ అని కూడా అంటున్నాడండి. దాన్ని ఎక్స్ అని కూడా అనుకోమంటున్నాడు. ఏబీని ఏమనుకుంటున్నాడు? ఎక్స్ అని కూడా అనుకోమంటున్నాడు. వెన్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రివర్స్డ్, వెన్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రివర్స్డ్ ఏమైందంటే ఏబీ కాస్త ఏమవుతుందంటే నాన్న బిఏ అవుతుందండి. అదేమైందంటే ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ 54 మోర్ దాన్ ఎక్స్. ఓకేనండి. సో ఎక్స్ కంటే అది 54 ఎక్కువ అంట. రైట్ అండి. ఎక్స్ కంటే అంటే
ఏబి కంటే చూడండి ఫ్రెండ్స్, ఏబి కంటే బిఏ ఎక్కువ. ఎంత ఎక్కువ? 54 ఎక్కువ. అండర్స్టాండ్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 75%? దట్ ఈజ్ ఆన్సర్. అంటే ఇక్కడ చూసుకోండి, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కంటే రివర్స్ చేసిన, ఫర్ సపోజ్ 14 ఉందండి, 14 రివర్స్ చేస్తే ఏమైంది? 41 అయింది కదా. సో ఒరిజినల్ నెంబర్ ఏబి అయితే డూప్లికేట్ నెంబర్ ఎక్కువ కదా, అట్లా అండి నేను చెప్పేది. రైట్ అండి, ఇక్కడ తీసుకుందామండి. రైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగాడండి. సారీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్? ఎక్స్ అనే నెంబర్లో 75% విలువ ఎంత అని అడిగాడండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి ఫ్రెండ్స్, ప్రోడక్ట్ అంటే కనుక ఏవి ప్రోడక్ట్ అవుతాయో తీద్దామండి. రైట్ అండి, 2 8 16 అవుతుందండి, అలాగే 4 4 16 అవుతుందండి. రెండు ఛాన్స్లో ఉందండి, అవునా కదా. సో 28ని చూడండి ఫ్రెండ్స్, రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 82 అవుతుందండి. 28ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 82 అవుతుందండి. మరి 44ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 44 అవుతుందండి. సో ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో దీనికంటే ఇది ఎంత ఎక్కువ అండి? 54 ఎక్కువ అండి. ఎంత ఎక్కువ అండి? 54 ఎక్కువై ఉండాలంట. అదే కదా చెప్పాడు. ద రిజల్టెంట్ నెంబర్ ఏదైతే రివర్స్ చేసావో చూడండి, వెన్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రివర్స్డ్, ద రిజల్టెంట్ నెంబర్ ఇస్ 54 మోర్ దాన్ ఎక్స్. ఎక్స్ కంటే 54 ఎక్కువ అంటే ఈ నెంబర్ కంటే ఇది ఎక్స్ కదా ఎక్కువ. సో 28కి 54 కలిపితే 82 వచ్చిందండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్? అంటే ఇందులో 75% విలువ ఎంత? 75% అంటే దేనికి సమానం చెప్పండి? 75% అంటే 3/4కి సమానం. 4 1లో 4 7 28 అండి, 7 3 21 అండి. 21 అనేది ఎక్కడ ఉందంటే కనుక థర్డ్ ఆప్షన్ ఉందండి. ఏంటండి ఇది? థర్డ్ ఆప్షన్ అండి. సో మీకు అర్థమైంది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఏబి అనే నెంబర్ తీసుకున్నాను, దాని యొక్క ప్రోడక్ట్ 16 అని అన్నాను, అవునా. ఇది ఎక్స్కి సమానమని వాడే ఇచ్చాడు. రైట్ అండి. సరే, దాన్ని రివర్స్ చేసుకోమన్నాడు. ఏబిని రివర్స్ చేస్తే బిఏ అవుతుంది. ఏబి కంటే 54 ఎక్కువ అంట. చూడండి, వెన్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రివర్స్డ్, ద రిజల్టెంట్ నెంబర్ ఇస్ 54 మోర్ దెన్ ఎక్స్. ఎక్స్ అనే నెంబర్ కంటే, అంటే ఏబి కంటే బిఏ అనేది 54 ఎక్కువ అంట. మనం ఒక ట్రైల్ వేసాం. ఏంటా ట్రైల్ అంటే ఏ2 మల్టిప్లై చేస్తే 16 వస్తుందంటే 16 ఒకట్లో 16 చెప్పకూడదు. ఎందుకంటే 16 అనేదే 2 డిజిట్ నెంబరు. అర్థమైంది కదా. సో మనకేంటంటే సింగిల్ డిజిట్ ఏ, సింగిల్ డిజిట్ బి. 2 8 16 అండి, 4 4 16 అండి, 4 4 ఎంత? 16. సో 28ని రివర్స్ చేస్తే 82 వస్తుందండి, 44ని రివర్స్ చేస్తే 44 వస్తుంది. ఇది ఎక్కడే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే రివర్స్ చేసిన నెంబర్ ఎక్కువ రావాలి కదా, సో ఫెయిల్ అయిపోయింది. దీనికంటే ఇది ఎంత ఎక్కువ రావాలి? 54 ఎక్కువ రావాలి, మోర్. రైట్ అండి. సో కలుపుకుంటే సరిపోయిందండి. అయితే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 16 సరిపోయింది. రైట్ అండి. 28 కంటే 82 ఎంత ఎక్కువ అంటే 54 ఎక్కువ సరిపోయింది. మరి 28లో 75% విలువ ఎంత అంటే 21 అండి. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అండి చెప్పింది. ఆప్షన్స్ మెథడ్ కూడా కాదు, జస్ట్ ఊహించి చేసిందండి. రైట్, దీని గురించి మనం ప్రొసీజర్ చేద్దామండి. రైట్ అండి. ఓకే గైస్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఒక 2 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎంత అయిందండి? 16. సరిపోయిందండి. ఏబిని రివర్స్ చేస్తే బిఏ అవుతుందండి. ఏబిని రివర్స్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ బిఏ అవుతుందండి. వెన్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రివర్స్డ్, ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ 54 మోర్ దాన్ ఎక్స్. సో చూసుకుంటే కనుక ఎక్స్ అనే నెంబర్ కంటే అది 54 ఎక్కువ అంట. రైట్ అండి. సో ఇది 10a ప్లస్ బి అవుతుందండి, అలాగే ఇది 10b ప్లస్ ఏ అండి. రైట్ అండి. సో ఒరిజినల్ నెంబర్ కంటే డూప్లికేట్ నెంబర్ అంటే రివర్స్ చేసే నెంబర్ ఇది 54 ఎక్కువ. ఏది ఎక్కువ? ఇది, ఈ నెంబర్ ఎక్కువ, బిఏ ఎక్కువ. అంటే దాదాపు ఇది సపోజ్ ఇది 100 అనుకోండి, ఇది 154 అవ్వాలి కదా. 54 ఎక్కువ అంటే ఎక్కువ దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ చేసి పెంచకూడదండి. అర్థమైంది? ఎక్కువ దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ చేసి పెంచకూడదు. ఏం చేయాలి? దాన్ని -54 చేయాలండి. దేన్ని చేయాలండి? దీన్ని చేయాలండి. లేదా ఇక్కడ చేసుకున్నా పర్లేదండి. రైట్ అండి. అప్పుడు ఇవి రెండు సమానం అవుతాయండి. ఓకేనండి. అప్పుడు ఈ రెండు ఏమవుతాయండి? సమానం అవుతాయి. అండర్స్టాండ్? సో చూసుకుంటే 10a ప్లస్ బి మైనస్ 10b ప్లస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, -54 అండి. రైట్ అండి. ఈ టర్మ్ కాస్తాడు పోతే మైనస్ ఆఫ్ 10b ప్లస్ ఏ అయిందండి. సో 10aలో ఏ పోతే 9a అండి, 10bలో -9bలో మనకి -10bలో ప్లస్ బి పోతే ఏమైందంటే -9b ఈక్వల్ టు -54 అండి. రైట్ అండి. అర్థమైంది కదా చెప్పింది.
దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమైందంటే 54. మైనస్లు అనేది తీసుకోబడవండి, నో ప్రాబ్లం అండి. రైట్ అండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమైందంటే 54/9 అవుతుందండి. 9 కామన్ తీసుకుంటే కనుక 9 ఒకట్లు 9 ఆరులు అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఎంత వచ్చిందండి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ మైనస్ బి 6 వచ్చిందండి. ఏబి ఎంత అండి? ఇక్కడ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 డిజిట్స్ నెంబర్ ఎంత వచ్చిందండి? 16 అండి. అంటే ఏబి ఎంత వచ్చిందండి? ఇక్కడ 16 వచ్చిందండి. సో ఏ మైనస్ బి అనేది 6 అయితే ఓకేనండి, ఏబి 16 అయితే వాడు ఏం కనుక్కున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 75% ఆఫ్ ఎక్స్. సో చూసుకుంటే ఆ నెంబర్లో 75% కనుక్కోమన్నాడండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab రాసుకోవచ్చా లేదా నాకు చెప్పండి ఒకసారి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ప్లస్ 4ab ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే ప్లస్ 2ab అవుతుంది. ఇందులో ఉన్న మైనస్ 2ab కాస్త ప్లస్ 4abతో జత అయితే ప్లస్ 2ab అవుతుంది. ఆటోమేటిక్గా LHS ఈక్వల్ టు RHS సరిపోతుంది కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. రైట్ అండి. ఏ మైనస్ బి మాత్రం 6 ఇచ్చాడు, వచ్చిందండి. 6 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏబి వాల్యూ 16 అండి. సో 36 ప్లస్ 16 64. సో ఏమైందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 అయితే ఏ ప్లస్ బి ఏమవుతుందంటే 10 అవుతుందండి. ఏ ప్లస్ బి ఏమవుతుందండి? ఇక్కడ 10 అవుతుందండి. ఆల్రెడీ ఏ మైనస్ బి ఎంత తెలుసండి మనకి? ఇక్కడ 6 తెలుసండి. సో 2a ఈక్వల్ టు 16 అండి. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 8 అండి. ఆటోమేటిక్ ఇందులో ప్రతిక్షేపణ చేస్తే బి వాల్యూ ఏమవుతుందండి? 2 అవుతుందండి. 8 16 సరిపోయింది కదా. అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత? 28. రివర్స్ చేస్తే 82. సో దీనికంటే ఇది ఎంత ఎక్కువ? 54 ఎక్కువ. సో 28లో ఏమన్నాడంటే 75% విలువ అన్నాడు కాబట్టి 28 ఇంటూ 3/4 చేస్తే 4 1 4 7 7 3 21. సో ఇది ప్రొసీజర్ అండి. అర్థమైంది కదండి. ఇది కాన్సెప్ట్ నాన్న. చూడండి, ఇక్కడ నుంచి నేను ప్రొసీజర్ రాశానండి. ఆ మీద మీకు తెలుసు. ఓకేనండి, చూసారుగా, ఇది ప్రొసీజర్ అండి. ఆప్షన్స్ మెథడ్ కాకుండా ఊహించి చెప్పేది షార్ట్ కట్ చెప్పాను. ఇది ప్రొసీజర్. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ మైనస్ 1/x వాల్యూ 2 అయితే x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక ఓకే, ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఎంత అంటే 2 అండి. రైట్. x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే క్వశ్చన్ మార్క్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి అమ్మా, దీన్ని మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. ఏం చేద్దామండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అవునా కాదా? మైనస్ 2ab ఈక్వల్ టు స్క్వేర్ అప్లై చేసాం కాబట్టి 2 స్క్వేర్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. రైట్ అండి. ఎక్స్కి పోతే ఏమవుతుందంటే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఈ -2 కాస్త అటు పోతే +2 అవుతుందండి. ఓవరాల్గా 6 అవుతుందండి. ఓవరాల్గా ఏమవుతుందండి? ఇక్కడ 6 అవుతుందండి. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. x⁴ ప్లస్ 1/x⁴ ప్లస్ 2x² ఇంటూ 1/x² ఈక్వల్ టు 36 అండి. 6² 36 కదా. x² క్యాన్సిల్ అయిందండి. సో ఈ +2 కాస్త ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ +2 కాస్త అటు పోతే -2 అవుతుందండి. దేర్ ఫోర్ x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ 36లో మనకేంటంటే ఆ 2 పోతే ఏమవుతుందంటే 34 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 34 ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఏం చేశానంటే ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² - 2ab ప్లస్ b² లా రాసుకుంటే 2² 4 అవుతుందండి. మళ్ళీ ఈ -2ని ఈక్వల్ టు అవతలకు పంపిస్తే +2 అవుతుంది. దట్ ఈస్ 6 అయింది. మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందండి.
ఇది 6² 36 అవుతుందండి. సో మళ్ళీ ఈ +2 లోపల ఉన్నది కాస్త బయటకు పంపిస్తే -2 అవుతుంది, 34 అవుతుందండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఓకే 9 years లేటర్ అన్న, ఓకేనండి. ఏంటిది లేటర్ అన్న, చూడండి ఫ్రెండ్స్, లేటర్ అన్న, హెన్స్ అన్న, ఫ్రమ్ నౌ అన్న, విల్ బి అన్న, ఇన్ అన్న, ఆఫ్టర్ అన్న, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిందండి. దేనికి సంబంధించిందండి? ఇక్కడ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో మాటలు చెప్పేటువంటి మాటలండి. ఇవన్నీ కూడా భవిష్యత్తు గురించి చెప్పే మాటలు. ఇవి ఏ వచ్చినా ఫ్యూచర్ టెన్స్ అనండి. రైట్ అండి. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్, 9 years తర్వాత, రైట్ అండి, ఏజ్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఓకేనండి. ఏ అనే ప్రస్తుత వయసుతో పోలిస్తే 9 సంవత్సరాల తర్వాత బి వయసు అవుతుందంట. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఏ వయస్సు, ఇలా చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏ వయస్సు అనేది మనకు తెలుసా? తెలీదు. అయితే ప్రస్తుతం యొక్క ఏ వయసుతో పోలిస్తే 9 సంవత్సరాల తర్వాత వీడువాడు సమానం అవుతాడంట. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, 9 years లేటర్ ఏజ్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. సో 9 సంవత్సరాల తర్వాత బి ఎంతో, ఓకేనండి, 9 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ x+9 అనుకోండి, ఇక్కడ x అన్నమాట. ఇలా చూడండి, అంటే చెప్తున్నాను వినండి ఒకసారి, నేను కన్క్లూజన్ ఇస్తాను మళ్ళీ మీకు. 9 సంవత్సరాల తర్వాత బి వయసు ఎంతో, ఓకేనండి, ప్రస్తుతం ఏ యొక్క వయసు అంతే. ఫర్ సపోజ్ ఇది 27 అనుకుందామండి, ప్రస్తుతం 27 అనుకుందామండి. ఎవరిది? ఇలా చూడండి, ఏది అంటే 9 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుందండి వాడికి? 9 ఏళ్ళ తర్వాత ఏమండి 36 అవుతుందండి. ఎంత అవుతుందండి? బికి 36 అవుతుందండి. ఇక్కడ గమనించండి, అలా చెప్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏ వయసు ఎంతో 9 ఏళ్ళ తర్వాత బి వయసు అంతే. మరి అదే ఇది సమానం అండి? చెప్పండి. ఇక్కడ కాదు కదా. అర్థమైందండి మీకు చెప్పిన మాట? చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. 9 years లేటర్, 9 ఏళ్ళ తర్వాత ఏజ్ ఆఫ్ బి విల్ బి ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంతో 9 ఏళ్ళ తర్వాత బి వయసు అంతే. ఇప్పుడు నా వయసు ఫర్ సపోజ్ 40 ఏళ్ళండి, మా తమ్ముడు 31 సంవత్సరాలు ఉన్నాయండి. ప్రస్తుతం నా వయసు ఎంతో 9 ఏళ్ళ తర్వాత మా తమ్ముడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుతం నాకన్నా వాడు చిన్ననే కదా దాని అర్థం. అంతే కదండి. వాడికి 9 years పెరిగితే మరి నాకు కూడా 9 years పెరుగుతుంది కదా. అక్కడికి రావాలండి. సో మనం గాబరపడాల్సిన పని లేదండి. ఎక్కడ కూడా మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఏ యొక్క ప్రస్తుత వయస్సు మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ అనుకుంటే కనుక, రైట్ అండి, ఎక్స్ అనుకుంటే కనుక బి యొక్క ప్రస్తుత వయసు ఎంత అవుతుందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, బి యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుందంటే ఇది x+9 కాదండి, ఏమవుతుందంటే ఇది x-9 అవుతుందండి. ఏమవుతుందండి? x-9 అవుతుంది అన్నమాట. రైట్ అండి. ఇట్లా చూసుకుంటే కనుక సమ్ ఆఫ్ ఏజ్ 3 years లేటర్, సమ్ ఆఫ్ ప్లస్ చేయాలి, ఏజ్ 3 years లేటర్, 3 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు, అలాగే అండ్ బీస్ ఏజ్ 4 years ఎగో. అర్థమైందండి? బి యొక్క ఏజ్ 4 years ఎగో. 4 years ఎగో అంటే 4 ఏళ్ల క్రితం. ఎంత అంటే 76 అంట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x+3, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, x-9 -4 ఈక్వల్ టు 76 సంవత్సరాలు. అండర్స్టాండ్ ఆర్ నాట్? చూడండి ఫ్రెండ్స్, ఏమన్నాడంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఏజ్ 3 years లేటర్, ఏ అనేవాడి వయసు 3 ఏళ్ల తర్వాత అంటే ప్లస్ చేయాలి, బిఫోర్ అంటే మైనస్ చేయాలి, ఎగో అంటే మైనస్ చేయాలి, ఏమండి బ్యాక్ అంటే మైనస్ చేయాలి, లేటర్ అన్నా, ఫ్రమ్ నౌ అన్నా, హెన్స్ అన్నా, ఇన్ అన్నా, ఇన్ అన్నా, ఆఫ్టర్ అన్నా ఏంటండి ప్లస్ చేయాలన్నమాట. రైట్ అండి. సో చూసుకుంటే ఏ యొక్క వయసు 3 సంవత్సరాల తర్వాత, అలాగే బి యొక్క వయసు 4 ఏళ్ల క్రితం 76 సంవత్సరాలు అంటండి. ఇది కంటెంట్ అండి. సో చూసుకుంటే x+x ఏమవుతుందంటే నాన్న 2x అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 అండి. 3లో -9 అంటే ఎంత? -6. -6 -4 ఏమవుతుందంటే -10 అవుతుంది. -10 అడిపోతే ఏమవుతుందంటే +10 అవుతుంది. అంటే 86 ఏళ్ళు అవుతుంది. అంటే x వాల్యూ ఎంత అంటే
43. ఎక్స్ అనేవాడు ఎవడండి ఇక్కడ? ఏ. అర్థమైంది కదండి? ఎక్స్ అనేవాడిది 43 అండి. మరి వాడిది ఏమవుతుందండి? 43లో 9 తీసేస్తే ఎంత అవుతుందండి? 34 అవుతుందండి. సో ఏ వయసు వచ్చిందండి. బాగుందండి. ఇఫ్ సి ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ బి. చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఏ ఎవడైతే ఎక్స్ అనుకున్నామో ఏ వయసు 43 అయితే మరి బి వయసు ఎంత అవుతుందండి? ఆటోమేటిక్గా 43లో 9 తీస్తే ఎంత అండి? 34. అర్థమైంది కదా? మరి 9 ఏళ్ల తర్వాత వీడివాడు సమానమే కదా, సరిపోయింది కదా. కండిషన్ కూడా సరిపోవాలి కదా. 9 సంవత్సరాల తర్వాత బి వయసు ఎంతో ప్రస్తుతం ఏ వయసు అంతే, సరిపోయింది కదా. ఓకే, 34 9 కలపండి, 43 సరిపోయింది. ఓకేనండి. ఇఫ్ సి ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ బి. బి యొక్క వయసులో సి యొక్క వయసు సగం అయితే చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ సి ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ బి. బి యొక్క ప్రస్తుత వయసులో ఏంటండి? సి యొక్క వయసు సగం. అయితే వాడు ఏమన్నాడంటే కనుక దెన్ వాట్ విల్ బి ద సి సేజ్ ఆఫ్టర్ 10 years. అంటే సి యొక్క వయసు ఎంత అంటే 34లో సగం ఎంత అండి? 17. 34లో సగం ఎంత? 17. మరి వాడు ఏమన్నాడో చూడండి. వాట్ విల్ అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. విల్ బి అంటే మీకు చెప్పాను కదా ఇందాక. ఎన్స్ అన్నా, ఆఫ్టర్ అన్నా, ఫ్రమ్ నౌ అన్నా, ఇన్ అన్నా, లేటర్ అన్నా, హెన్స్ అన్నా, ఇవన్నీ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఆఫ్టర్ 10 years 10 ఏళ్ల తర్వాత ఎంత అవుతుందంటే వీడికి 27 ఏళ్ళు అవుతుందండి. ఎంత అవుతుందండి ఇక్కడ? 27 ఏళ్ళు అవుతుందండి. రైట్ అండి. ఆప్షన్ 3. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చూడండి ఫ్రెండ్స్. 9 years లేటర్ 9 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసుకి ఏ యొక్క వయసు సమానం. అంటే ఏ యొక్క వయసు ఎక్స్ అనుకుంటే ఓకేనండి, బి యొక్క వయసు ఖచ్చితంగా x-9 అవుతుందండి. ఎందుకంటే x-9కి ఒక 9 కలిపితే ఏమైంది? ఎక్స్ సమానమా కాదా? సరిపోయిందా లేదా? సరిపోయిందండి. అంటే ఇక్కడ గమనించారు కదా నేను చెప్పింది ఎంత నీట్గా మీకు అర్థమైంది కదండి. సో ఏ యొక్క వయసు ఎక్స్ అనుకుంటే బి యొక్క వయసు ఏమవుతుందండి? x-9 అవుతుంది. సమ్ ఆఫ్ ఏజ్ 3 years లేటర్ అంటే వీడికి +3 చేస్తే ఏంటి? అండ్ బీస్ ఏజ్ 4 years ఎగో. వీడికి 4 years క్రితం. ఎగో అంటే మైనస్ చేయాలి కదా, బ్యాక్ అన్నా బిఫోర్ అన్నా ఏంటి? అప్పుడు 76. ఈ రెండు కలిపితే 76. అదే ఇక్కడ నుంచి నేను చేశానండి. x+3 చూసారు, ప్లస్ x-9. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, బ్రాకెట్ పెట్టుకున్నాను. -4 = 76. సో x+x 2x అండి. సో 3లోంచి -9 అంటే -6, -6 -4 -10. -10 కాస్త రైట్ సైడ్ పోతే +86. ఇది 43. ఎవరిది ఇది? ఎవరైతే ఏ అనుకున్నామో వాడు. ఏ 43 అయితే వాడికన్నా 9 ఏళ్ళు చిన్నవాళ్ళు కదా వీడు, అంటే 34 ఏళ్ళు. వీడు సి సగం. చూసారా? ఇఫ్ సి ఈస్ హాఫ్ ఆఫ్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ బి. బి యొక్క వయసులో సి యొక్క వయసు హాఫ్ అంటే 17 ఏళ్ళు. వాడు అడిగిన ప్రశ్న ఏంటి? దెన్ వాట్ విల్ బి ద సి సేజ్ ఆఫ్టర్ 10 years. 10 ఏళ్ళ తర్వాత ఎంత అంటే కనుక 27 years అండి. రైట్ అండి. ఆప్షన్ 3. రైట్, ఇక్కడ చూద్దామండి. ఇన్ ఏ 3 digit నెంబర్, ఒక 3 అంకెల సంఖ్య. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. అర్థమైందండి? ఇన్ ఏ 3 digit నెంబర్, 3 అంకెల సంఖ్యలో. ఓకేనండి. రైట్. ఇఫ్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటి? చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఒక 3 digit నెంబర్ ఏబిసి అనుకుందాం. ఓకేనండి. సి అనేది యూనిట్స్ ప్లేస్, బి అనేది టెన్స్ ప్లేస్, ఏ అనేది హండ్రెడ్స్ ప్లేస్. ఇలా చూడండి. ఇన్ ఏ 3 digit నెంబర్, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ 4 times ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. రైట్ అండి. యూనిట్స్ ప్లేస్ సి ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. సరిపోయిందండి. ఇక్కడ వరకు మనం వచ్చామండి. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. యూనిట్స్ ప్లేసు టెన్స్ ప్లేసు ఇంటర్చేంజ్ చేద్దామండి. సో ఇది 100A + 10B + C అండి. దీని యొక్క నొటేషన్ అండి. ఏ అనేది 100ల స్థానంలో ఉంది కాబట్టి 100A, బి అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10B + C అండి, 1ల స్థానంలో ఉంది కాబట్టి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్
టెన్స్ ప్లేస్ ఆర్ టు బి ఇంటర్చేంజ్ ద న్యూ నెంబర్ ఈజ్ సో ఫార్మ్డ్ ఈజ్ 18 మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే డూప్లికేట్ నెంబర్ అంటే రివర్స్ చేసేది 18 ఎక్కువ అంట. అర్థమైందండి? ఇలా చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది మార్చేసామండి. ఏంటి? ఏసీబీగా చేసామండి. ఏం చేసామండి? యూనిట్స్ ప్లేస్ జస్ట్ యూనిట్స్ ప్లేసు అలాగే జస్ట్ టెన్స్ ప్లేస్ మార్చేస్తే ఇదేమవుతుందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 100A ప్లస్ 10C ప్లస్ బి. ఓకేనండి, రైట్. ఇలా చూసుకుంటే కనుక 18 మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ అండి. దీనికంటే ఇది 18 ఎక్కువ అంట. అర్థమైంది కదండి? ఈ నెంబర్ కంటే ఇది 18 ఎక్కువ. అర్థమైంది కదండి చెప్పిన మాట? సో దీనికంటే ఇది 18 ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, ఇక్కడ ఏం చేయాలి? మనం మైనస్ చేసుకోవాలండి. ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. అంతే కదండి? ఇది ఫర్ సపోజ్ 118 అనుకోండి, ఇది ఎంత అవుతుందండి? ఇది ఎంత అవుతుంది? దీనికంటే 18 ఎక్కువ అంటే దీనికంటే ఇది 136 అవుతుంది. లేదంటే సింపుల్గా చేద్దాం చూడండి, ఇది 100 అనుకోండి ఫర్ సపోజ్, ఇది 100 అనుకుంటే ఇది ఏమవుతుందండి? 118 అవ్వాలి. డూప్లికేట్ చేసిందే 18 ఎక్కువ అంటే ఇక్కడ ఏం చేయాలి? మనం సమానం అవ్వాలి కాబట్టి ఎక్కువనే మళ్ళీ మైనస్ చేస్తే సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుందండి. రైట్ అండి? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 100A ప్లస్ 10B ప్లస్ C మైనస్ 100A మైనస్ 10C మైనస్ B ఈక్వల్ టు -18గా ఉంచేద్దాం అక్కడ. ఓకేనండి? రైట్, సరిపోయిందండి. 100A క్యాన్సిల్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, 10Bలో B పోతే 9B అండి, 10Cలో C పోతే -9C అండి, ఈక్వల్ టు ఏమైందంటే 18 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 18 అవుతుందండి. దేర్ఫోర్ B మైనస్ C ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, B మైనస్ C ఈక్వల్ టు 18/9 ఏమవుతుందంటే 2 అవుతుందండి. రైట్ అండి? B మైనస్ C వాల్యూ ఏమైందంటే 2 అయిందండి. రైట్ అండి? అంటే ఇక్కడ మైనస్, చూడండి ఫ్రెండ్స్, -18 కదా, -18 అనేది ఏమవుతుందంటే -18గా -2 అవుతుంది, లేదంటే C మైనస్ B అయినా సరే మనకు 2 అవుతుందండి. రైట్ అండి? ఎట్లా చూసుకుంటే కనుక ఇట్లా చూడండి ఫ్రెండ్స్. రైట్, ఓకేనండి. ఇప్పుడు చూసుకుంటే మనం ఏం చూడాలంటే ఇక్కడ సమాధానం ఏంటంటే ఇలా చూడండి, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద 100th ప్లేస్ ఈజ్ 1/3 ఆఫ్ ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్. ఓకేనండి? 100th ప్లేస్ ఏదైతే ఉందో గమనించారా? 100th ప్లేస్ ఏదైతే ఉందో అది 1/3 ఆఫ్ ద 10th ప్లేస్ అండి. అంటే 1/3 ఆఫ్ ద 10th ప్లేస్ అంటే దాని అర్థం ఏంటి? బి అండి, B/3 అండి. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే B/3 అవుతుందండి. C ఈక్వల్ టు ఏమవుతుందంటే 4A అని ముందే ఇచ్చాడు కదా. సో ఇది ఒకటి మీరు ఒక దగ్గర సేవ్ చేసుకోండి. ఏ ఈక్వల్ టు ఏంటంటే B/3 అన్న. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే బీసీల మధ్య వ్యత్యాసం 2 అండి. ఓకే, సో చూసుకుంటే కనుక B/3 అండి. ఇది ఏంటండి? ఇది B/3 అంటే ఏమవుతుందంటే 3A ఈక్వల్ టు B అవుతుందండి. 3A ఈక్వల్ టు ఏమవుతుందండి? B అవుతుందండి. రైట్ అండి? ఇప్పుడు C ప్లేస్లో 4A ప్రతిక్షేపించారనుకోండి ఫర్ సపోజ్, B ప్లేస్లో 3A ప్రతిక్షేపించారనుకోండి. చూడండి, B ప్లేస్లో 3A ప్రతిక్షేపణ చేసి C ప్లేస్లో 4A ప్రతిక్షేపిస్తే 3A మైనస్ 4A ఏమవుతుంది? ఆల్రెడీ ఇది -18 అన్నాను కదండి, ఇక్కడ -18 కదా, ఇది -2. సో -A ఈక్వల్ టు -2 అవుతుందండి. దేర్ ఫోర్ ప్లస్ A ఏమవుతుందండి? 2 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ వాల్యూ 2 అయితే C వాల్యూ ఏమవుతుందో చూద్దామండి. 2 × 4 కదండి, అంటే ఏమవుతుందండి? 8 అవుతుందండి. సో ఏ వాల్యూ 2 వచ్చిందండి, C వాల్యూ 8 వచ్చిందండి. రైట్ అండి? రైట్. ఇప్పుడు 3A ఈక్వల్ టు B కదా, ఓకేనా? 3A ఈక్వల్ టు B అంటే ఏ వాల్యూ 2 కదా. సో ఏ వాల్యూ 2 అంటే ఏమవుతుందండి? 6. నొటేషన్ ఏంటంటే ABC అండి. నొటేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ABC అంటే ఏమవుతుందండి? 268 అవుతుందండి. ఏ వాల్యూ ఏంటంటే ఫ్రెండ్స్ 2, B వాల్యూ ఏంటంటే 6, C వాల్యూ ఏంటంటే 8. ఇది వాల్యూ. సరే, వాట్ ఈజ్ 25% ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ అంటే పావల వాటా ఎంత అని అడిగాడండి. అంటే 4తో డివైడ్ చేయాలండి. 4తో డివైడ్ చేయాలి. 4 6 24, 2 4 7 28, 67 అండి. ఆన్సర్ ఏంటమ్మా? 67. అండర్స్టాండ్ ఆర్ నాట్? తప్పదండి మరి లెక్క. ఒకటి మాత్రం వాస్తవం, షార్ట్ కట్ ఇప్పుడు చెప్తాను. ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను చూడండి, అది కూడా త్రూ ఆప్షన్స్. మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది 18 అండి. రైట్ అండి? ఇది 18.
రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ 3 డిజిట్ నెంబర్, ఒక 3 అంకెల సంఖ్యలో ఇఫ్ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. ఓకేనండి, మనకేంటంటే వందల స్థానాన్ని అంకెతో పోలిస్తే ఒకట్ల స్థానంలో అంకె 4 రెట్లు అంట. అది దాని తెలుగు మీనింగ్, కానీ మనకు అది అంత అనవసరం అండి. చూడండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, యూనిట్స్ ప్లేస్లో ఏముంది, సి ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనండి, 4 times 4 రెట్లు ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్ ఏమవుతుందంటే మనకి ఏ అవుతుందండి, అంటే సి ఈక్వల్ టు 4a. ఒక కండిషన్ అనేది మనకు వచ్చేసిందండి, ఒక కండిషన్ అనేది మనకి వచ్చేసిందండి. బాగుందండి. కంటిన్యూషన్లో ఏమంటున్నాడు చూద్దామండి. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, యూనిట్స్ ప్లేసు టెన్స్ ప్లేసు రెండు ఇంటర్చేంజ్ చేస్తే, అంటే బి ప్లేస్లోకి సి రావాలి, సి ప్లేస్లోకి బి వస్తే కనుక ఏబిసి బదులు ఏసీబీ అవుతుందండి. దీని నోటేషన్ ఏంటంటేనన్నా 100a + 10b + c. మరి దీని నోటేషన్ ఏంటంటే 100a + 10c + b. ఓకేనండి. చూడండి, ద న్యూ నెంబర్ సో ఫార్మ్డ్ 18 more than ద ఒరిజినల్ నెంబర్. ఏదైతే ఏబిసి అనే ఒరిజినల్ నెంబర్ ఉందో దీనికంటే ఇది 18 ఎక్కువ. అర్థమైంది కదా. అంటే మరి 18 ఎక్కువ కాబట్టి నేను మైనస్ చేశాను. మైనస్ ఇండికేటింగ్ చేశానంటే, ఫర్ సపోజ్ ఇది 100 అయితే ఇది 118 అవ్వాలి కదా. మరి 100 118 ఇక్కడ కండిషన్ ఏంటి, ఈక్వల్ టు, అంటే సమానం కాదు. మరి సమానం అవ్వాలంటే ఏం చేయాలి, ఏదైతే 18 ఎక్కువ దాన్ని తీసేస్తే 118లో 18 పోతే ఏమవుతుందండి, 100. అంటే ఇది జస్ట్ ఉపమానానికి చెప్పినటువంటి ఎగ్జాంపుల్, బై ద ఎగ్జాంపుల్. ఓకేనండి. దీని నోటేషన్ చూడండి, 100a + 10b + c. ఈ -100a మైనస్, చూడండి ఫ్రెండ్స్, -10c - b ఈక్వల్ టు -18 అండి. అర్థమైంది కదా. ఈ 100aని ఈ 100a క్యాన్సిలేషన్ అయితే ఇలా చూడండి, 10bలో b పోతే -b పోతే ఏమవుతుందండి, 9b. చూడండి, -10cలో +c పోతే -9c ఈక్వల్ టు ఏమవుతుందండి, -18 అవుతుంది. అండర్స్టాండ్. సో b - c ఈక్వల్ టు ఏమవుతుందంటే, చూడండి ఫ్రెండ్స్, -18/9 అవుతుందండి, ఈక్వల్ టు -2 అండి. సో నేను ఇక్కడే మీకు చెప్పాను ఇందాకలనే, b - c ఈక్వల్ టు -2 అనేది మీరు చూసుకోండి, లేదంటే c - b ఈక్వల్ టు అయినా 2 అవుతుంది. సో ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అయిందండి. ఏదర్ b - c ఈక్వల్ టు -2 లేదా c - b ఈక్వల్ టు +2. రైట్ అండి. ఇదొకటి సరిపోయిందండి. కంటిన్యూషన్లో ఏమంటున్నాడంటే, డియర్ ఆస్పిరెంట్స్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్ 1/3 ఆఫ్ ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ ఏదైతే ఉందో తీసుకోండి, ఏ. ఓకేనండి. 1/3 అంటే 1/3, టెన్స్ ప్లేస్ అంటే b అనేది టెన్స్ ప్లేస్, అంటే a ఈక్వల్ టు b/3 అంటే దేర్ఫోర్ 3a ఈక్వల్ టు b అవుతుందండి. దేర్ఫోర్ 3a ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ b అవుతుందండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, b అనేది ఏంటంటే ఇక్కడ 3a అండి. సో వేసేసానండి, b ప్లేస్లో 3a వేసేసాను. c అనేది ఏంటంటే ఇక్కడ 4a అండి. c అనేది ఏంటంటే ఇక్కడ 4a అండి. సో ఇక్కడ ఇది ఉంది కదండి, ఇక్కడ c అనేది 4a. 3aలో 4a పోతే -a ఈక్వల్ టు -2. a ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుందండి. a ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, c ఈక్వల్ టు 4a కాబట్టి రైట్ అండి, 2 × 4 8 అవుతుంది. c వాల్యూ 8 అయ్యిందండి. సరిపోయింది కదా. అలాగే చూడండి, 3a ఈక్వల్ టు b, a అంటే 2 కదా, 6 ఈక్వల్ టు b, b దగ్గర 6 వేసామండి. రైట్ అండి. a వాల్యూ 2 వేసాం, 268. అందులో దెన్ వాట్ ఈజ్ 25% ఆఫ్ దట్ నెంబర్ అంటే కనుక, ఇందులో 1/4 ఎంత అని అడిగాడండి. 25% అంటే 1/4, 67 ఆన్సర్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది మంచి ప్రొసీజర్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్స్ మెథడ్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఉందో దాన్ని మనం ట్రై చేద్దామండి. 67 అంటే వాడు ఏమిచ్చాడంటే 1/4 ఇచ్చాడండి. 25% విలువ అన్నాడు. అంటే అడిగేది ఎంత, పావలవాటు అడిగాడు. ఇచ్చేది ఎంత వస్తుంది, పావలవాటు వస్తుంది. దాన్ని 4తో మల్టిప్లై చేస్తే రూపాయి అవుతుంది. అవునా కాదా. 67 4 జార్ ఏమవుతుందంటే 4 ఏళ్ళు 28, 2 4 6 24, 268 అవుతుందండి. అవునా కాదా. ఏమవుతుందండి ఇక్కడ 268 అవుతుందండి. అండర్స్టాండ్. సో ఈ 268 అనేది నెంబర్ అనుకుంటే కనుక ఇప్పుడు ఆ కండిషన్స్ అన్నీ చూడాలండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించారా. ఇక్కడ చూసుకోండి, ఇది ఏబిసి అనుకుంటే, ఇది ఏబిసి అనుకుంటే చూడండి, 2కి 4 టైమ్స్ చేస్తే 8 అవుతుంది. రైట్ అండి. మరి 6లో 1/3 అయితే ఏమవుతుంది, 2 అవుతుంది. సో అన్నీ కూడా సరిపోయినాయండి.
అలాగే 268ని రివర్స్ చేయండి. 268ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ రివర్స్ చేస్తే 286 అవుతుంది. 286కి 268కి తేడా ఎంత? 18 కదా, అవునా కాదా? చూడండి, 268కి 286కి తేడా ఎంత? 18. ఇది ఒరిజినల్ నెంబర్, ఓజీ ఒరిజినల్ నెంబర్, ఓకేనండి. ఇది చూసుకుంటే డూప్లికేట్ నెంబర్. సో దీనికంటే చూడండి ఇది తక్కువ, ఒరిజినల్ నెంబర్ కంటే ఇది ఎక్కువ అని అన్నాడు కదా, సరేనా? సో చూసుకుంటే కనుక అన్నిట్లో అన్నీ సరిపోయిందండి. ఆప్షన్ మీద అయితే చక్కగా ఇలా చేసుకోవచ్చండి, ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ సమ్. The base of a right angle triangle is 5 units. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇలా చూడండి, లంబకోణ త్రిభుజాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామమ్మా. లంబకోణ త్రిభుజాన్ని ఏమంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. తీటా ఏముండాలంటే 90 degrees ఉండాలి. తీటా ఏముండాలండి? ఇక్కడ 90 degrees ఉండాలండి. ద బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 5 units. అంటే ఇది బేస్ అండి, భూమి, యూ ఫర్ యూనిట్స్. అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 13. అండ్ హైపోటెన్యూస్ ఎంత అండి ఇక్కడ? అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 13 units. ఓకేనండి. దెన్ ద ఏరియా అని అడిగాడండి. రైట్ అండి. హైపోటెన్యూస్ అంటే సారీ ఇది కాదు, హైపోటెన్యూస్ అంటే ఇది. రైట్ అండి. హైపోటెన్యూస్ అంటే కర్ణం కదా. రైట్ అండి. రైట్. మరి ఇది ఏమవుతుందో చూద్దామండి. హైట్ ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడే ఇచ్చాడు కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి? ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. అండర్స్టాండ్? కర్ణం అనేది ఎంత ఇచ్చాడంటే 13 స్క్వేర్ ఇచ్చాడండి. ఇందులో ఒక భుజం ఏంటంటే 5 స్క్వేర్ అండి. ఇది క్వశ్చన్ మార్క్ అండి. 169 ఈక్వల్ టు 25 ప్లస్ క్వశ్చన్ మార్క్. దేర్ ఫోర్ ఏమవుతుందంటే 144 అవుతుందండి. రైట్ అండి. సో దేర్ ఫోర్ క్వశ్చన్ మార్క్ ఏమవుతుందంటే 12 అవుతుందండి. అయినా మనం ఇదంతా చేయాలా చెప్పండి? చేయక్కర్లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని డైరెక్ట్గా 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అయితే 13 స్క్వేర్ అవుతుందండి. అర్థమైంది కదా చెప్పిన మాట? డైరెక్ట్గా ఇచ్చు. కానీ మీకు ఫార్ములా అలవాటు అవ్వాలి. దట్ ఏంటంటే అది బెటర్ అండి. ఒక్కొక్కసారి గుర్తు కరెక్ట్గా ఉంటే వేసుకోవచ్చు. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే అలాగే చూడండి 3, 4 ఉంటే 5 వస్తుంది కర్ణం డయాగనల్ అనేది. 1, 1 ఉంటే కనుక మనకి √2 వస్తుంది. అలాగే మీకు చూడండి మీకు 12 ఉంటే కనుక 12ను 13 అదే 12, 5 ఉంటే కనుక 13 వస్తుందండి. ఇంకోటి ఏంటంటే 289కి ఉంది కదా, అది 17 ఏదో వస్తుందండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనకేమన్నాడంటే ఏరియా అడిగాడండి. ఏరియాకి ఫార్ములా ఏంటంటే నాన్న ఇలా చూడండి, హాఫ్ ఏబి. ఏరియాకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఏబి. ఇందులో ఏమి ఇన్వాల్వ్ కాదు అంటే హైపోటెన్యూస్ ఇన్వాల్వ్ కాదు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ కాదు, హైపోటెన్యూస్ ఇన్వాల్వ్ కాదు. 1/2 ఇంటూ ఏ ఎంత అంటే చూడండి ఏదో ఒకటి తీసుకున్నాం, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. అందులో కానీ 13 ఉండదు. సో 5 × 12 అండి. 2 1 2 6 6 5 30 అండి. ఎంత అండి ఇక్కడ? 30. cm స్క్వేర్ అయితే cm స్క్వేర్ అండి, లేదా మీటర్ అయితే మీటర్ స్క్వేర్ అండి, ఏదైతే అది. రైట్ అండి. సో 30 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3లో ఉందండి. ఓకేనా ఫన్? ఓకేనా గైస్? రైట్. ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్ లెఫ్ట్ రిమైండర్ 23. ఏదైనా ఒక సంఖ్యకు ఓకేనండి, ఏదైనా ఒక సంఖ్యకు 23 చేత భాగిస్తే ఓకేనండి, సారీ ఏదైనా ఒక సంఖ్యకు వెన్ ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్ లెఫ్ట్ రిమైండర్ 23. రిమైండర్ ఎంత వచ్చిందంటే 23 వచ్చిందండి. వెన్ ట్వైస్ ఆఫ్ ద నెంబర్ వాజ్ డివైడెడ్ బై సేమ్ డివైజర్ రిమైండర్ వాజ్ 11. వాట్ ఈస్ ద డివైజర్ అని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూద్దాం చూడండి, ఏదైనా ఒక సంఖ్యకు ఒక డివైజర్తో డివిజన్ చేస్తే శేషం ఏమొచ్చిందంటే రిమైండర్ శేషం 23 వచ్చిందంట. దాన్ని మళ్ళీ ట్వైస్ చేస్తే దీన్ని ట్వైస్ చేస్తే సేమ్ డివైజర్తో అంటే దీంతో డివిజన్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందంటే 11 వస్తుందంట. వాట్ ఈస్ ద డివైజర్ అని అడిగాడండి. ఏమడిగాడండి ఇక్కడ? వాట్ ఈస్ ద డివైజర్ అని అడిగాడండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి అమ్మా. ఇక్కడ చూసుకుంటే విషయం ఏంటంటే గమనించండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే
ఏదైనా డివైజర్తో మనం డివిజన్ చేస్తాం. శేషం ఏమొచ్చింది? 23 వచ్చింది. శేషం ఏమొచ్చిందండి? 23 వచ్చింది. ఎప్పుడు 23 వస్తుందంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసే నెంబర్లో ఏదైతే ఉందో అది మనం ఇక్కడ వేసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, D00 అయితే కనుక 23 పైకి వెళ్తుంది. అవునా కాదా? ఇది ఒక ఛాన్స్ ఉందా లేదా? చూడండి ఫ్రెండ్స్, ఏదైతే రిమైండర్ అనేది 23 ఉందో ఆ 23 అనేది ఏంటంటే డివిడెండ్గా కూడా రావచ్చు కదా. ఫర్ సపోజ్ వస్తుందా లేదా? 0తో 0ని చేస్తే మనకు రిమైండర్ 1 వచ్చిందా లేదా? అలాగే చూడండి, ఏదైనా ఒక డివైజర్తో మనం డివిజన్ చేస్తే రిమైండర్ వచ్చిందంటే 23 వచ్చిందంటే ఆ 23 అనేది ఆ నెంబర్ కావచ్చు. దాన్ని మళ్ళీ డబల్ చేద్దాం. ఏమైందండి? ఇక్కడ 46 వచ్చింది. ఓకేనండి, 46 చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. 11కి కోప్రైమ్స్ అనేది అంటే 11కి ఫ్యామిలీ మెంబర్స్ లేరు, అంటే ఒక ప్రైమ్ నెంబర్ అండి. 11 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 11తో డివైడ్ చేసామనుకోండి. ఫర్ సపోజ్ ఇలా చూడండి, 13 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 46లో 11 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏమి ఉండాలి? కనీసం 35 ఉండాలి. 6లో 5 పోతే 1, 4లో 3 పోతే 1, అంటే ఏమొచ్చింది? ఇక్కడ రిమైండర్ 11 వచ్చింది. సో 35 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ డివైజర్ ఏం కావాలి? 35 కావాలా, లేదంటే ఇంకేం కావాలి? 7 కావాలా, లేదంటే 5 కావాలా? ఎందుకు ఇవి చెప్తున్నానంటే 7 and 5 అంటే కనుక చూడండి 35కి కోప్రైమ్స్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి ఫ్రెండ్స్, నేను 35 యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తానో చెప్తాను చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా అదే నెంబర్తో డివిజన్ అంటున్నాడు కదా, ఈ నెంబర్ ఒకటే కదా. సరే, ఇదే నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు 7 కానీ 5 కానీ 7తో కానీ 5తో కానీ డివైడ్ చేస్తే 7తో కానీ 5తో కానీ డివైడ్ చేస్తే అండర్స్టాండ్, 7తో కానీ 5తో కానీ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 23 రాదు కదా. ఇప్పుడు మనం 4తో డివైడ్ చేస్తే శేషం 9 వస్తుందా? శేషం ఏమొస్తుంది? 4లోపు 3 కానీ 2 కానీ 1 కానీ లేదా 0 కానీ వస్తుంది. మరి 7తో డివైడ్ చేసినా లేదా 5తో డివైడ్ చేసినా రిమైండర్ 23 రాదు. 23 కంటే పెద్ద నెంబర్ ఏంటి ఉంది? 35. సో 35 ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 3. అర్థమైందని అనుకుంటున్నానండి. కావలిస్తే మళ్ళీ చెరిపేసి చెప్తానండి. రైట్ అండి. ఓకే డియర్ గైస్, ఇలా చూడండి, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్ లెఫ్ట్ రిమైండర్ 23. ఏదైనా ఒక సంఖ్యకు ఒక భాజకం చేత భాగిస్తే శేషం 23 వచ్చును. శేషం ఏమి వచ్చునండి? 23 వచ్చును. వెన్ ట్వైస్ ఆఫ్ ద నెంబర్, అదే నెంబర్ని డబల్ చేస్తే అంటే 2x చేస్తే ఎక్స్ని డబుల్ చేస్తే అదే డివైజర్ చూడండి ద సేమ్ డివైజర్తో డివైడ్ చేస్తే ద సేమ్ డివైజర్ అంటే అదే డివైజర్తో చేస్తే మనకు రిమైండర్ ఏమొచ్చిందంటే కనుక 11 వచ్చింది. వాట్ ఈస్ ద డివైజర్? డి ఏంటి అని అడిగాడు. అర్థమైంది కదా. సో నేనేం చెప్తున్నానంటే డియర్ గైస్, ఏదైనా ఒక డివైజర్కి ఎక్స్తో డివైడ్ చేస్తే శేషం 23 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే D00 అయితే ఈ 23 కదా ఫైనల్గా నెంబర్ అవుతుంది అని అర్థం. అలా తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. 23 ఒరిజినల్ నెంబర్ అండి. అంటే 23 కంటే చిన్న నెంబర్ ఏది కాదని అర్థం. ఇక్కడే ఫిక్స్ అయిపోవాలి. 23 కంటే చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే 23 శేషం రాదు. 20తో డివైడ్ చేసామనుకోండి 3 వస్తుంది. 4తో చేసామనుకోండి 3 వస్తుంది. 5తో చేసామనుకోండి 3 వస్తుంది. 6తో చేసామనుకోండి 5 వస్తుంది. అవునా? 7తో చేస్తే 7 14 7 3 21 రిమైండర్ 2 వస్తుంది. 23 కంటే పెద్ద నెంబరే డివైజర్ ఎక్స్పెక్ట్ చేయాలి. అవునా కాదా? అంతవరకు అర్థమైంది కదా. ఓకే, అంటే ఇది 23 అనేది డివిడెండ్ అండి, నెంబర్ డివిడెండ్ ఆర్ నెంబర్. దీన్ని డబల్ చేస్తే 2x చేస్తే 46 అవుతుందండి. మరి అదే డివైజర్తో డివైడ్ చేస్తే శేషం ఎంత వచ్చిందంటే ఇక్కడ చెప్పాడు కదా 11 వచ్చింది. మరి శేషం ఎప్పుడు 11 వస్తుందంటే 46కి 11కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ 35 తీసేస్తే శేషం వస్తుంది. అంటే మనకి ఏంటంటే 35 1 35 రావాలా, లేదంటే కనుక ఓకేనా 35 1 35 రావాలా, లేదంటే 7 5 35 రావాలా, లేదంటే 5 7 35 రావాలని ఒక సమంజసంగా ఒక డౌట్. అలాగని ఆప్షన్స్ అందులో లేవు, కానీ మనకు ఒక డౌట్ రావాలి, ఖచ్చితంగా రావాలి. కానీ 7తో డివైడ్ చేసినా 5తో డివైడ్ చేసినా ఇక్కడ 23 రాదు కదా. 7 కంటే 5 కంటే ఇది పెద్దది కూడా, అవునా కాదా? సో 35తో డివైడ్ చేస్తే మనకి 35 35 శేషం 11. అంటే డివైజర్ ఏంటి 35. సో ఆప్షన్ 3 అండి. ఓకేనండి.
ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 3, 4, 5, 6, 8. 3, 4, 5, 6, 8. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే కనుక చూడండి 9, 1, 4, 5, 1, 4, 9, 25, 16, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196, 225, 256, 289, 324, 361, 400, 441, 484, అలాగే 529, 576, 625, 676, 729 ఇవన్నీ ఏంటండి పక్కా స్క్వేర్ నెంబర్స్. అవునా? పక్కా స్క్వేర్ నెంబర్ రావాలంటే కనుక నేను 3ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు 4ని క్యాన్సిల్ చేస్తున్నాను చూసుకుంటే 6 యొక్క ఫ్యామిలీ 3 అండి. సో 3ని డిలీట్ చేసేయండి. అలాగే 4ని ఎందుకు డిలీట్ చేశానంటే 8లో ఫ్యామిలీ అండి. 8లో 4 అనేది ఒక నెంబర్. అవునా? 4 2 8 కదా. సో చూసుకుంటే కనుక 2తో చేసేటప్పుడు 5 డివిజిబుల్ అవ్వదు. 2 3 6, 2 4 8. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటేనండి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ గమనించండి 4 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అండి. 4 అనేది ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అండి. సో మనకేంటంటే ఇక్కడ 5 అనేది ఒక నెంబర్ ఉందండి, 3 అనేది ఒక నెంబర్ ఉందండి, 2 అనేది ఒక నెంబర్ ఉందండి. ఖచ్చితంగా ఏదైతే ఒంటరి పోరాటం చేస్తున్నాయో దాన్ని మనం ఇంకొకసారి తోడిచ్చి పంపించాలండి. ఇంకోసారి తోడిచ్చి ఇప్పుడు 5 ఉంది, 5కి ఇంకొక 5తో మల్టిప్లై చేస్తే కదా 25 అవుతుంది. 3 ఉంది ఒంటరి పోరాటం, 3 × 3 చేస్తే కదా 9 అవుతుంది, బయటకు 3 వస్తుంది. 2 ఉండిపోయింది ఒంటరిగా. సో 2 × 2 చేయాలి. మరి 4కి చేయాల్సిన అవసరం లేదు. 4కి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4లో 2 అనేది ఇండివిజువల్గా బయటకు వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎల్సిఎం కడితే ఇక్కడ ఏంటంటే 4 3 12, 12 5 60, 60 120. ఇక్కడ గమనించండి ఎల్సిఎం అడగలేదండి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అడిగాడండి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలంటే 5 1, 3 1, 2 1 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి 5 2 10, 1200 అండి. ఇక్కడ 3600. 3600కు రూట్ ఎంత అంటే 60 అండి. సో 3600 అనేది ఆన్సర్ అండి. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఎల్సిఎంలో ఇది సొల్యూషన్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి మీరంతా కూడా పండగలోనైనా సరే బాగా వింటున్నారు, చాలా చక్కగా వింటున్నారు. ఓకే, మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా కొంచెం ఏంటంటే షేర్ చేస్తే 10 మందికి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్టేటస్లో పెట్టుకుంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్.